విశాఖలో త్రిదండి చిన్నజీయర స్వామి డిసెంబర్ 7 నుంచి నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనాలని వారిజ ఆశ్రమం వికాస తరంగిణి భక్తులకు పిలుపునిచ్చింది. సీతమ్మదారిలో గల వర్మ కాంప్లెక్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారిజ వేద పాఠశాల ఆచార్యులు ముడుంబై శ్రీకాంత్ మాట్లాడుతూ 7 సంవత్సరాల తర్వాత చిన్నజీయర స్వామి విశాఖలో బృహత్తర కార్యక్రమాన్ని చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ రావాలనే సంకల్పంతో 5 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో ప్రతిరోజు ఉదయం చిన్నజీయర స్వామి వారి భగవద్గీత ప్రవచనం, అనంతరం తీర్థగోష్ఠి, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, స్వామివారి గీతా ప్రవచనం జరుగుతాయని తెలిపారు. వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా దివ్య నేత్రుల కోసం విశాఖపట్నం బీచ్ రోడ్ లో వారిజ ఆశ్రమంలో నేత్ర విద్యాలయ నిర్వహిస్తున్నారని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. మన విశాఖపట్నంలో జరిగేటటువంటి సాగర్ తీరంలో శ్రీ 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 తుదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు డిసెంబరు 7వ తారీఖు నుంచి డిసెంబరు 11వ తారీఖు వరకు జరిగేటటువంటి గీతా జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా స్వామివారి యొక్క గీతా ప్రవచనం ఉంటుంది. దానితో పాటు దాని తర్వాత తీర్థగోష్ఠి, ప్రసాద కార్యక్రమాలు, దానితో పాటు సాయంత్రం 5:30 గంటలకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో పాటు సుమారు 7:30 గంటల వరకు కూడా ఈ భగవద్గీత మీద, సంపూర్ణ భగవద్గీత మీద స్వామివారి యొక్క ప్రవచన కార్యక్రమం ఉంటుంది. మధ్య మధ్యలో 8వ తారీఖు విశేషించి భక్తులందరి చేత కూడా శ్రీరామ పాదుక ఆరాధన కార్యక్రమం, దానితో పాటు 10వ తారీఖు అందరికీ కూడా మంత్రోపదేశ కార్యక్రమం కూడా ఉంటుంది. కావున మన ఈ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వీళ్ళంతా కూడా విచ్చేసి 11వ తారీఖు జరిగేటటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన స్వామివారు స్థాపించినటువంటి వారిజ ఆశ్రమంలో గత 20 ఏళ్ళుగా వేద విద్య అభ్యాసం చేసినటువంటి విద్యార్థులు, ప్రస్తుతం ఈ సంవత్సరానికి 27 మంది విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు వేద విద్యని. అట్లనే అందుల కోసం నేత్ర విద్యాలయ స్కూల్ని కూడా స్థాపించి గత 15 ఏళ్ళుగా మన వారిజ ఆశ్రమంలో నిర్వహణ చేస్తూ అక్కడ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో మన విశాఖ ప్రాంత వాసులైనటువంటి ప్రజలందరూ కూడా ఎంతోమంది దాతల విరాళాలతో అక్కడ ఆ స్కూలు నడపడం జరుగుతుంది. అట్లనే ఇప్పుడు దాన్ని కాలేజీగా అభివృద్ధి చేయాలని ఇంటర్ అండ్ జూనియర్ కాలేజీ ఈ సంవత్సరం నెక్స్ట్ రాబోయే సంవత్సరం నుంచి ప్రారంభం చేస్తున్నాం. మన విద్యార్థులందరికీ కూడా ఇంటర్ అండ్ డిగ్రీ కూడా రాబోయే సంవత్సరాల్లో 1వ తరగతి నుంచి డిగ్రీ అయ్యే వరకు మన ఆశ్రమంలోనే స్వామివారి యొక్క మంగళాశాసనంతో వారికి విద్యాభ్యాసం అందించడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈరోజు ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మనం స్వామివారు మనకి అందించడం జరిగింది. తప్పకుండా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క మంగళాశాసనాలకు కృపాపాత్రలు అవుతారని ఆశిస్తున్నాం.